వర్గీకరణకు చట్టం చేద్దాం, జీవో కంటే చట్టమే మేలు, అప్పుడే ఆయా వర్గాలకు రక్షణ. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తూ ఉంది. రైట్. ఈ ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో దీంట్లో రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించిన తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికి చట్టబద్ధత కల్పించనుంది. మార్చిలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి సభలో చర్చించి ఆమోదించి చట్టరూపం కల్పిస్తారు. ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అమలు చేస్తే సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, చట్టం చేయడమే మేలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇదే అంశంపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వర్గీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. సమావేశంలో అందరూ ఒకే నిర్ణయానికి రావడంతో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనున్నట్టుగా తెలిసింది. ఏబిసిడి వర్గీకరణకు జీవో కాకుండా చట్టబద్ధత చేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా ఈ వార్తను బట్టి మనకు తెలుస్తా ఉంది.